నమస్కారం, మీరు చూస్తోంది మన్నెంలో న్యూస్. పోలవరం జిల్లాలో గోదావరి, శబరి నదుల ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా పెరుగుతున్న వరదలతో చింతూరు డివిజన్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రాణనష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 55.30 అడుగులకు చేరింది. మరోవైపు చింతూరు వద్ద శబరి నది 39.80 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో ఇప్పటి వరకు 44 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం 10 గ్రామాలు ప్రభావితమవగా 9 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మరో గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 608 కుటుంబాలకు చెందిన 1683 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం 55 దేశీ పడవలను వినియోగిస్తున్నారు. చింతూరు, కోనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, వైద్యం సహా అన్ని అవసరమైన వసతులను కల్పిస్తున్నారు. గర్భిణీ స్త్రీల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు 110 మంది గర్భిణీలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సురక్షితంగా తరలించారు. పిహెచ్సిలలో జనరేటర్లు, అత్యవసర మందులు, యాంటీవేనం, డాగ్ బైట్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్తో కలిసి విఆర్పురం, కోనవరం ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దెబ్బతిన్న రహదారుల వద్ద 24 గంటల పాటు సిబ్బందిని మోహరించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిలోకి వెళ్లవద్దని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని సూచించారు. అత్యవసర సంప్రదింపు నంబర్లు: రంపచోడవరం కలెక్టరేట్ టోల్ ఫ్రీ 1800-425-4225, సబ్ కలెక్టర్ కార్యాలయం చింతూరు 9400-263997, మరో నంబర్ 812172292228, తహసీల్దార్ విఆర్పురం 800-8100-892, తహసీల్దార్ ఏటపాక 83202085-268, తహసీల్దార్ కోనవరం 9652814712, తహసీల్దార్ చింతూరు 9490276351. ప్రజల సహకారంతోనే ప్రాణ నష్టం లేకుండా పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి తాజా విశ్వసనీయ వార్తల కోసం మన్నెంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. మన్నెంలో న్యూస్, ఇది మీ గొంతుక. ధన్యవాదాలు.